అప్పుడు జెర్సీ సినిమా రిలీజ్ అయింది. జెర్సీ సినిమా నైట్ షోకి వెళ్ళా, కూర్చొని చూస్తూ లిటరల్గా సెకండ్ హాఫ్ కళ్ళ నుంచి నీళ్ళు ఆగట్లేవు, ఏడుస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఆ హీరోలాగా నేను కూడా ఏం సాధించలేక ఖాళీగా ఉంటామా, జాబ్ చేసుకుంటూ ఉంటానా అనే ఒక భయం అనేది స్టార్ట్ అయింది. అది నాకు తెలిసి 2019 అనుకోండి, 2019 గుర్తులేదు ఎగ్జాక్ట్గా. అయితే సినిమా రిలీజ్ అయింది మాత్రం April 19th అనమాట. April 19th అయితే April 20కి రిజైన్ చేసేసిన జాబ్కి. ఇట్లా సినిమా డైరెక్టర్ అయిపోవాలి, ఇక బొక్కల జాబులు ఇవన్నీ ఏం చెయ్యొద్దు, మనం రిజైన్ అని లెటర్ రాసేసి రిజైన్ చేసేసిన. కానీ ఈ రిజైన్ చేసేటప్పుడు కూడా ఏంటంటే నాకు నెక్స్ట్ 1 monthలో దుబాయ్ ట్రిప్ ఉండేది, అక్కడికి వెళ్ళాలి కంపల్సరీ. వెళ్ళకపోతే ఇన్ని రోజులు చేసిందంటే కష్టం అంతే, వేస్ట్ అయిపోతుంది. అయినా కూడా ఏంటి అమ్మ బొక్కల దుబాయ్ ట్రిప్, వెళ్ళిపోదాం మనం, సినిమానే మన లైఫ్ అని దాన్ని రిజైన్ చేసేసి ఒక ప్రొడక్షన్ వాళ్ళు ఒక వెబ్ సిరీస్ తీస్తారు, దాంట్లో లైన్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయినా. అంటే కనీసం మనకు ఇండస్ట్రీలో తెలుస్తారు, ఫీల్డ్ అన్న పరిచయం అవుతుంది. ఏంది మనం ఇంతవరకు ఎవరి దగ్గర పని చేయలేదు కాబట్టి కనీసం చేద్దాము అని డిసైడ్ అయిపోయి జాయిన్ అయినా. ఇటు చూస్తే డబ్బులు కూడా ఏం లేవు. జాయిన్ అయిపోయినా ఇస్తా అన్నారు, ఒక 15,000 ఇస్తా అన్నారు. సర్లే 15,000 అంటే ఒక 4-5,000 రెంట్గా వీటికి పోయినా, ఒక 5,000 అటు పోయినా ఖర్చులకు పనికి వస్తాయిరా 5,000 అని సెట్ చేసుకున్నారు 15,000. ఇలా ఉండగా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయింది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే రాయడానికే వాళ్ళు 2 months తీసుకున్నారు, మళ్ళీ సెట్స్కి వెళ్ళడానికి ఇంకో 2 months, షూట్కి వెళ్ళడానికి ఇంకో 2 months. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు టైం ఇక్కడ డిలే చేస్తుంటే నాకు ఇక్కడ నా బ్యాంక్ బ్యాలెన్స్ కానీ నా ఏదైనా అంతా తగ్గిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళు కరెక్ట్ షూట్ చేసే టైంకి ఇక్కడ శాలరీ కూడా ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళు ఏంటంటే ప్రాజెక్ట్ అయిపోయినాక ఇస్తాం అన్నారు. ఇక ఎలాంటి సిచ్యువేషన్ అంటే డబ్బులు లేక, పెట్రోల్కి తిరగలేక చాలా ఇబ్బంది. అసలు పరిస్థితి ఎలా ఉండేదంటే షూట్కి వెళ్దామన్నా కూడా ఎవరి దగ్గర ఒక 100 రూపాయలు అలా డబ్బులు అడిగి పెట్రోల్ కొట్టేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకంటే జాబ్ వదిలిపెట్టేసినాం కాబట్టి ఇక చాలా ఇబ్బందిగా ఉండేది. అక్కడ డబ్బులు అడిగినా కూడా వాళ్ళు నెక్స్ట్ మంత్ ఇస్తామని అంటారు. ఇక నాకు ఇంట్లో నుంచి ప్రెషర్, రెంట్ కట్టాలి, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, డబ్బులు కావాలి. అసలు ఎలా అంటే చెప్తే నమ్మరు, తినడానికి కూడా లేకుండా ఒక 10 రోజులు అనుకుంటా ఓన్లీ కారంతోనే తిన్నాం తెలుసా. ఆ బాధ అంటే బాధపడుతున్నప్పుడు మనకు అనిపించేది ఏంద్ర నా వల్ల ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతారు అని డిసైడ్ అయిపోయి మళ్ళీ జాబ్ ఎక్కిన. మళ్ళీ యాక్టర్ రిటర్న్ జాబ్ ఎక్కేసి జాబ్ చేసుకుంటూ ఇక అప్పుడప్పుడు స్టోరీస్ రాసుకుంటూ ఇలా ఈసారి కొంచెం కథలు బాగా రాయడం స్టార్ట్ చేసిన. ఇక ఆ తర్వాత మా అందరికి తెలిసిందే లాక్డౌన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ లాక్డౌన్ 2020 ఆ లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఆ లాక్డౌన్లో కూడా మంచి బిజినెస్ నడిచింది. ఆ లాక్డౌన్లో కూడా అందరికీ అలా పాస్ అవుతుంది. ఇలా పాస్ అవుతున్న టైంలో లాక్డౌన్ ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్లో నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఒక స్టూడియో అంటే పోస్ట్ ప్రొడక్షన్ టైప్ ఆఫ్ ఒక అందులో వర్క్ జరుగుతాను స్టూడియో పెట్టారు. నాకు టైం పాస్ కాకుండా ఆ స్టూడియోలో వెళ్ళి నేను వర్క్ చేసేటోండి. లైక్ ఏదైనా సపోజ్ ఎడిటింగ్ వర్క్ ఉన్నా కానీ, ఏదైనా సౌండ్ వర్క్ ఉన్నా కానీ, ఏదో ఒకటి నాకు ఇంట్లో బోర్ కొడుతున్నా అక్కడికి వెళ్ళి వర్క్ చేసేటోండి. అలా వర్క్ చేస్తున్నప్పుడు ఆ స్టూడియోలో ఒక ప్రొడ్యూసర్ కలిసింది నాకు. అంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేసి తీసుకొని వచ్చినప్పుడు తను కలిసి అప్పుడు మాట్లాడి ఏం చేస్తున్నావు ఏంది అని అడిగితే ఇట్లా అని చెప్పిన షార్ట్ ఫిల్మ్ చేసాను సార్ అది అని. తను నా షార్ట్ ఫిల్మ్ చూసి బాగుంది వర్క్ అది అని అన్నాడు. ఏదైనా కథ ఉంటే రెడీ చేసుకో అని చెప్పాడు కూడా. దీనికి బిఫోర్ కూడా ఏమైందంటే అది మర్చిపోయాను యాక్చువల్గా.
దీనికి ముందు ఏంటంటే నాతో షార్ట్ ఫిలిం చేసిన ఏడీ అని చెప్పలేం, బట్ సపోర్ట్గా చేసిన వాళ్ళు ఒక షార్ట్ ఫిలిం తీద్దామంటే దాంతోపాటు నేను కర్షక అనే ఒక షార్ట్ ఫిలిం కూడా చేసిన. అది కూడా ప్రొడ్యూసర్కి చూపిస్తే బాగుంది వర్క్, యాక్టింగ్ కూడా బాగానే చేస్తున్నావు, మరి ఛాన్సెస్ యాక్టింగ్ చేస్తావా డైరెక్షన్ కూడా చేస్తావా అని అన్నాడు. లేదు సార్, నాకు యాక్టింగ్ ఏం ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ డైరెక్షన్, యాక్చువల్గా నేను డైరెక్టర్ అవుదామని అనుకుంటున్నా అని చెప్తే, సరే మరి కథ ఏమన్నా ఉందా అని అన్నాడు. ఉన్నాయి సార్, బట్ కొంచెం బడ్జెట్ ఇవి ఉన్నాయి సార్, థ్రిల్లర్ అనుకుంటున్నా, మంచి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనుకుంటున్నా, అది చెప్తా సార్, ఒక 1 month టైం ఇవ్వండి అని తన దగ్గర టైం తీసుకొని 1 line ఆర్డర్ అంతా ఒక రెడీ చేసేసి ఫుల్ ఫ్లెడ్జెడ్ ఒక నరేషన్ ఇచ్చిన. ఆ నరేషన్ ఇచ్చినప్పుడు ఆయన కూడా ఫుల్ హ్యాపీ, బాగుంది, కంటెంట్ సూపర్ ఉంది, చేద్దాం మన నెక్స్ట్ మంత్ అని. నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేద్దాం, మిగతా అంతా డైలాగ్ వర్షన్, స్క్రీన్ ప్లే వర్షన్ ఇవంతా రెడీ చేసుకోని అని చెప్పిండు. ఇక నేను ఈ జాబ్ కూడా పోతూ వస్తూ ఏదో లైట్గా చేస్తూ మెల్లిగా ఇక ఫుల్గా ప్రాజెక్ట్ స్క్రిప్ట్ మీదే కూర్చున్నా, రెడీ చేయడం స్టార్ట్ అయింది, ఇదంతా అయింది. ఇలా ఉండగా నాకు ఇంకో ట్విస్ట్ ఏంటంటే, అంతా బాగానే జరుగుతుంది టైంలో ట్విస్ట్ ఏంటంటే కెమెరా అనేది పోయింది. నేను కొనుక్కున్న కెమెరా నేను వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకోళ్ళకి ఇచ్చి కెమెరా పోయింది. కెమెరా పోతే ఈ పోలీసుల చుట్టూ ఇదంతా తిరగడం స్టార్ట్ అయిన తర్వాత పిక్చర్లు వేసిపోతుంది ఒక సైడ్ నుంచి. ఇది చూస్తేనేమో ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ ఏమో నెక్స్ట్ మంత్ అని ఇలా డిలే చేస్తుండు. ఏం చేయాలో అర్థం కాదు, తిక్కలు వేసిపోతుంది. జాబ్ కూడా సరిగా ఇంట్రెస్ట్ లేదు, ఏదో పోతున్నా వస్తున్నా. వాళ్ళు కూడా బొక్క నువ్వేం చేస్తావు అది ఇది అని అంటునేటోళ్ళు. ఇక మనకు ఆ మాటలన్నీ వినిపిస్తుంటాయి, ఆ జాబ్ ఏ చేసుకోవాలి అది ఇది అని అన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఎవరిని ఏం పట్టించుకోకుండా అన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ టైంలో ఏమైందంటే, ఎవరైతే నేను స్టూడియోలో హెల్ప్ చేస్తా అన్నానో వాళ్ళు యాక్చువల్గా స్టూడియో అనేది తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇక ఆ నుంచి నేను కూడా వెళ్ళడం బంద్ చేసిన. అయితే ఏమైందంటే